అందరికీ నమస్తే। ఈరోజు ఈ వీడియోలో అలంపురం జోగులాంబ అమ్మవారు గురించి తెలుసుకుందాం। అమ్మవారు అలంపురంలో కొలువై ఉన్నారు। అలంపురం మహబూబ్ నగర్ జిల్లాలో ఉంది। ఈ క్షేత్రాన్ని దక్షిణ కాశీ అని అంటారు। ఈ పుణ్యస్థలం కర్నూలుకు దగ్గరగా ఉంది। పూర్వం ఈ ప్రాంతాన్ని హలంపురం అని, హతంపురం అని, అలంపురం అని పిలిచేవారట। హేమలాపురం అని కూడా పిలిచేవారట। ఈ క్షేత్రము భాస్కర క్షేత్రమని, పరశురామ క్షేత్రమని, దక్షిణ కాశీ అని కూడా పిలిచేవారు। కాశీలో 64 ఘట్టాలున్నాయి। ఇక్కడ కూడా 64 ఘట్టాలున్నాయి। ఇక్కడ కృష్ణ తుంగభద్ర నదుల సంగమ స్థానం కూడా ఉన్నది। బ్రహ్మదేవుడు తపస్సు చేసి శివలింగము ప్రతిష్ఠించినందున ఆ లింగమునకు బాలబ్రహ్మేశ్వరుడని పేరు వచ్చింది। ఇక్కడ నవబ్రహ్మ ఆలయములు ప్రతిష్ఠించబడి ఉన్నవి। దీనిలో మూల దైవము శివుడే, ఈశ్వరుడే। వాటి పేర్లు, ఈ లింగముల పేర్లు బాలబ్రహ్మ, కుమారబ్రహ్మ, అర్కబ్రహ్మ, వీరబ్రహ్మ, విశ్వబ్రహ్మ, గరుడ బ్రహ్మ, స్వర్గబ్రహ్మ, తారక బ్రహ్మ, పద్మబ్రహ్మ, ఇలా నవ బ్రహ్మ ఆలయాలు ఇక్కడ ఉన్నాయి। ఇక్కడ జోగులాంబ కొలువై ఉన్నారు। చాళుక్య రాజులు ఆలయాన్ని నిర్మించి పూజించారట। దీనిని 14వ శతాబ్దంలో బహమనీయులు శిథిలం చేశారు। అప్పుడు గ్రామస్తులు అమ్మవారిని బాలబ్రహ్మేశ్వర ఆలయంలో భద్రపరిచి పూజించారు। 2005లో ఈ ఆలయాన్ని పునర్నిర్మించి అమ్మవారిని ప్రతిష్ఠించారు। ఈ స్థలం శక్తి పీఠాలలో 5వది। ఇతర ఏ దేవతలకు లేని ప్రత్యేకత అమ్మవారికి ఉంది। అమ్మవారి కేశాలు గాలిలో ఎగురుతున్నట్లు ఉంటాయి। అందులో బల్లి, తేలు, గబ్బిలం, కపాలం కనిపిస్తుంది। అమ్మవారి రూపం ఎందుకలా ఉంటుంది? ఎవరింట్లోనైనా అశుభం జరిగే చిహ్నాలు కనిపిస్తే ఇంట్లో ఇవన్నీ చేరుతాయని, తర్వాత మరణం సంభవిస్తుందని చెప్తారు। జోగులాంబ అమ్మవారిని దర్శించుకుంటే వాస్తు సమస్యలు తీరుతాయని, బల్లి, గబ్బిలాలు, తేళ్లు వల్ల కలిగే అశాంతి పోతుందని చెప్తారు। జోగులాంబ అమ్మవారిని గృహ చండిగా చెప్తారు। అమ్మవారు దుష్ట శక్తుల నుండి, ఇతరుల నుండి తగిలే చెడు దృష్టి నుండి కాపాడుతారు। ప్రతి సంవత్సరం మాఘ శుద్ధ పంచమి నాడు వార్షిక బ్రహ్మోత్సవం జరుపుతారు। ఆ రోజు అమ్మవారి నిజరూప దర్శనం ఉంటుంది। అలంపురం దేవాలయం ప్రాంగణంలోనే మ్యూజియం ఉంది। దీనిలో అనేక విగ్రహాలు ఉన్నాయి। ఆనాటి శిల్పకళను ప్రతిబింబిస్తాయి। ఇంతటి మహిమాన్వితమైన అమ్మవారిని తప్పనిసరిగా దర్శించుకోండి। సుఖినో భవంతు। ధన్యవాదములు।